యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కటి ప్రేమతో చేద్దాం అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. 1 కొరింథీ 16, 13, 14 వచనాల్లో మనం గమనించినట్లయితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. లోతుగా ప్రతిధ్వనించే ఒక పదునైన ప్రేమ కథ ఏమిటంటే, పాత సైకిల్ని కొనుగోలు చేయడానికి తన ఆస్తులన్నింటినీ అమ్మి తన ప్రియమైన భార్యతో తిరిగి కలవడానికి భారతదేశం నుండి స్వీడన్కు ప్రయాణించిన నిరుపేద వ్యక్తి యొక్క కథ. ప్రేమ మన ఊహలకు మరియు హద్దును దాటి వినడానికి గొప్ప శక్తి కలిగి ఉంటుంది. క్రీస్తు తన జీవితాన్ని మొత్తం మానవ జాతి కోసం శిలువపై త్యాగం చేయడం ద్వారా ప్రేమ యొక్క అంతిమ నిర్వచనాన్ని ప్రదర్శించాడు. మన పరలోకపు తండ్రి మానవత్వంతో ఉన్న సంబంధం యొక్క ప్రధాన అంశం షరతులు లేని ప్రేమను ప్రదర్శించడం. మనలను విమోచించి తిరిగి తన వద్దకు రావాలని తన ఏకైక కుమారుని ఇవ్వడానికి వెనుకాడని మహాప్రేమ రుజువు చేయబడిందండి. ఈరోజు మన ధ్యానంలో మన చర్యలన్నిటికీ ప్రేమ ప్రేరణ కలిగించే అంశంగా ఉపయోగపడుతుందని ఈ అంశం మీకు గుర్తు చేస్తున్నాము. అవును, మనం పనిచేసే ప్రదేశాల్లో, ఇంట్లో, సంఘం లేదా సమాజంలో మనం ఎక్కడ ఉన్నా మన చర్యలన్నిటికీ ప్రేమ మార్గదర్శక సూత్రం మరియు ప్రాథమిక ఆధారం. దేవుని రాయబారులుగా మన జీవితంలోని ప్రతి అంశంలో ఆయనను అనుకరించాలని దేవుని వాక్యం ద్వారా మనము ఆజ్ఞాపించబడి ప్రేమతో ప్రతిదీ చేసే విశ్వాసాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ప్రభు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.